అంగన్వాడీ టీచర్లు నష్టపోయే. మళ్ళా చెప్తున్న యువతకి, తమలో నేను అండగా ఉంటా. మీకు జాబు రావాలంటే నమ్మకం ఉందా మీకు? ఎవరిచ్చారు హైదరాబాద్లో ఉద్యోగాలు? నేనే కదా తమ్ముళ్ళు. ఐటీ నేర్పించింది ఎవరని అడుగుతున్నా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయంటే ఎవరు చేశారని అడుగుతున్నా. టెక్నాలజీ అంటే అది నా బ్రాండ్, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో మన పిల్లల్ని ఆ రోజు నేను ఆలోచించాను. తెలుగు జాతి పిల్లలు రైతు కుటుంబంలో ఉండిపోకూడదు, కూలీగానే ఉండిపోకూడదు. పేదవాడుగా పుట్టి పేదవాడుగా పెరిగి పేదవాడుగా చనిపోకుండా ఉండాలనేది నా ఆలోచన. అది మన చేతల్లో ఉంది. ఇప్పుడు ఆ తండ్రిని చూడండి, ఆ కుర్రాన్ని తీసుకుని భుజాల మీద ఎక్కించుకుని నేను చెప్పిందంతా వింటున్నాడు. ఇదే సీన్లు నేను రాష్ట్రం అంతా చూస్తున్నా. దారిలో వస్తా ఉంటే తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు వాళ్ళందరినీ పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని, చంద్రన్న ఈ పిల్లవాడి బాధ్యత నీది, వీడి భవిష్యత్తు నీకు అప్పచెప్తున్నావు అని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగింది. అదే నేను అనునిత్యం ఆలోచిస్తున్నా. నేను బతికేది నా కోసరం కాదు, నేను బతికేది మీకోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం. అందుకని ఈరోజు మీకే కాకుండా చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. నేనున్నప్పుడు 6,300 ఉంటే ఒకేసారి 6,300 పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క నేను పెద్ద ఎత్తున 9,000 ఉంటే హోంగార్డ్స్ కి 18,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క టీచర్లు, నేనున్నప్పుడు టీచర్లకు అందరికీ గౌరవం ఉండేది. ఈరోజు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే చదువు చెప్పవలసిన టీచర్ని వేధింపులు చేశారు, బెదిరించారు. కానీ ఈరోజు అడుగుతున్నా, మీ పిల్లల నాణ్యత చదువు పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, స్కూలుకు రంగు కొడితే చదువు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రంగుల పిచ్చోడు వాళ్ళ పార్టీ రంగులు వేసుకుని అవసరమైతే మనకు కూడా రంగులు వేసి తిప్పాలనుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు చదువు చెప్పాలని టీచర్ ఉండాలి. టీచర్ని కూడా గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే ఆ టీచర్ కూడా పనిచేస్తారు, అవునా కాదా అని అడుగుతున్నా. చిన్నప్పుడు చదువుకున్నారా లేదా మీరు? తల్లి, తండ్రి, గురువు, దైవం, అవునా కాదా? ఆ మాత్రం జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి ఉందా, ఈ సైకోకి? లేకపోతే మనం ఏం చేయాలి? ఇంటికి పంపించాలా లేదా? నా బాధ అదే. కనీసం ఆ టీచర్ని వేధించి జీతాలు కూడా ఇవ్వాల. కడాన రేపు ఉద్యోగస్తులందరికీ మా పోలీసులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళ దగ్గర కూడా తప్పుడు పనులన్నీ చేశారు. ఒకవేళ తప్పుడు పని చేయకపోతే వాళ్ళ మీద కత్తి పెట్టి ట్రాన్స్ఫర్ చేసి రిజర్వ్ లో పెట్టి జీతాలు ఇవ్వకపోతే ఇల్లు గడవాలి. కాబట్టి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయే పరిస్థితి.